14వ సర్గము. హనుమంతుడు అశోకవాటికలో ప్రవేశించి దాని శోభలను తిలకించుట, ఒక సింసుపావృక్షమందు దాగియుండి అటనుండియే సీతను అన్వేషించుట. మహాతేజస్శాలి అయిన ఆ హనుమంతుడు క్షణకాలముపాటు సీతాదేవిని మనస్సున ధ్యానించి మానసికముగా అశోకవనమును చేరెను. పిమ్మట రావణుని భవనము నుండి అశోకవన ప్రాకారము మీదికి దుమికెను. ప్రాకారము మీదికి చేరిన ఆ మహాకపివరుడు పులకితగాత్రుడై వసంత ఋతు ప్రారంభమున సమృద్ధిగా పుష్పములతో నిండిన వివిధములగు మహావృక్షములను దర్శించెను. మద్ది చెట్లు, అందమైన అశోక వృక్షములు, విరబూసిన సంపెంగలు, విరిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, కోత మామిడి చెట్లు మొదలగు వాటిని జూచుచు మామిడి తోపులచే ఆవరింపబడినదియు, వందల కొలది లతలచే నిండినదియు అగు వృక్షవాటికను ధనుస్సు నుండి ప్రయోగింపబడిన బాణమువలె మారుతి వేగముగా ఒక్క గంతులో చేరెను. అతడు చిత్ర విచిత్రముగానున్న వృక్షవాటికలో ప్రవేశించి పక్షుల కిలకిలారావములతో విలసిల్లుచున్నదియు, అంతటను వెండి బంగారువ నెలుగల చెట్లతో అలరారుచున్నదియు, వివిధములగు పక్షులతో పలురంగులుగల లేళ్లగుంపులతో విచిత్రముగా ఉన్నట్టిదియు, ఉదయభానుని కాంతులతో తేజరిల్లుచున్నదియు అగు ఆ చిత్రకాననమును ఆ హనుమంతుడు దర్శించెను. మానవులకు ఆహ్లాదకారియు, మృగములకును పక్షులకును ఉల్లాసమును గూర్చునదియు, వసంత ఋతువునందు పుష్పఫల సంపన్నములైన నానావిధ వృక్షములతో కూడినదియు, మత్తిల్లిన కోకిలల చేతను గండుతుమ్మెదలతోడను సేవింపబడుచున్నదియు, హాయిగా విహరించు నెమళ్లకు ఆశ్రయమైనదియు, నానావిధములైన పక్షిగణములకు ఆటపట్టైనదియు అగు ఆ చిత్రవనమును కపీశ్వరుడు గాంచెను. సర్వశుభలక్షణ సంపన్నయు, సౌందర్యరాశియు అగు జనకసుతను వెదకుచూ హనుమంతుడు సుఖనిద్రలోనున్న పక్షులను మేల్కొల్పెను. పైకెగురుచున్న పక్షులరెక్కల తాకిడి కారణముగా ఆచటి వృక్షములన్నీయు పలువన్నెలుగల వివిధ పుష్పములను వర్షించెను. వాయుసుతుడైన హనుమంతునిపై ఆ పూవులన్నీయును జలజలరాలెను. ఆ పుష్పరాశిలో మునిగిన మారుతి అశోకవన మధ్యమున పుష్పమయమైన ఒక పర్వతమువలె విరాజిల్లుచుండెను. మారుతి ఆ మహావృక్షములపై చేరి అన్ని వైపులకును గంతులిడుచు వెళ్ళిచుండగా చూచిన ప్రాణులన్నీయును అతడు వసంతుడేమోయని తలపోసెను. వృక్షముల నుండి రాలిన నానావిధములగు పుష్పములతో కప్పబడిన వసుధ పూర్తిగా అలంకారములతో గూడిన నారీమణివలే రాజిల్లిచుండెను. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు తన బలము కొలది అచటి వృక్షములను అటునిటు కదల్పగా వాటినుండి చిత్రవిచిత్రములైన పూవులు రాలినవి. హనుమంతుని చేత బలముగా కదల్పబడిన వృక్షముల నుండి ఆకులు, పూవులు, ఫలములు పూర్తిగా రాలిపోయినవి. అప్పుడా బోసిపోయిన చెట్లు జూదములో పూర్తిగా ఒడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జూదరులవలే జూదరులు మిక్కిలి వ్యసనమునకు లోనగుదురు. వారు వివేకభ్రష్టులై అమూల్యములైన వస్తువులను సైతము కడకు తమ వస్త్రములను గూడ జూదమునందు పణముగా పెట్టుచుందురు. వాటిని ఓడిపోయినను సిగ్గుపడరు. కావున జూదములాడుట ప్రమాదకరము ఒప్పుచుండెను. మహాశక్తిశాలి అయిన వాయుసుతుడు ఫలపుష్పములతో నిండిన వృక్షములను పూర్తిగా కదల్చెను. అప్పుడవి వెంటనే పుష్పములను, ఆకులను, ఫలములను రాల్చినవి. కావున పక్షులు సైతము ఎగిరిపోవుటచే మ్రోడులైపోయిన ఆ చెట్లన్నీయూ పెనుగాలుల తాకిడికి లోనైన వాటివలే బోదెలతో మాత్రమే మిగిలి ఆశ్రయించువారు లేక నిరుపయోగములై ఉండెను. మారుతి యొక్క తోకచేతను, కరముల చేతను, పాదముల చేతను మర్దింపబడి ఆవనమునందలి వృక్షములు మిక్కిలి భగ్నములైనవి. అప్పుడు ఆ అశోకవనము ప్రియుడుగావించిన శృంగార చేష్టల వలన నలిగినదై చెదరిన జుట్టుతో రాలిపోయిన మైపూతలతో ఒప్పుచున్న యువతివలే గోచరించుచుండెను. వర్షాకాలమునందు పెనుగాలులు వింధ్యపర్వతముపై గల మేఘపంక్తులను చెదరగొట్టినట్లు ఆ మారుతి తన బలము చేత మహాలతావలయములను ఛేదించెను. ఆ హనుమంతుడు అటునిటు సంచరించుచు మనులు పొదుగబడుటచే మనోహరములైన వెండి బంగారు భూములను, వేదికలను చూచెను. వివిధములైన ఆకారములు గలిగి స్వచ్ఛములైన మధురజలములతో నిండి శ్రేష్టములైన మణిమయ సోపానములతో ఒప్పుచున్న దిగుడు బావులను ఆ మారుతి అచ్చటచ్చటగాంచెను. ఆ దిగుడు బావుల అడుగు భాగములు స్ఫటికశిలలతో నిర్మితములై ఉండెను. వాటిపై ఇసుకకు మారుగా ముత్యములు, పగడములు విలసిల్లుచుండెను. వాటి తీరముల యందు కాంచన వృక్షములు, సంపెంగలు, పొన్నలు మొదలగు అద్భుతములైన వృక్షములు శోభిల్లిచుండెను. ఆ సరస్సులు బాగుగా వికసించిన కమలములతోనూ కలువలతోనూ భాసిల్లిచుండెను. చక్రవాకముల కూజితములతోనూ, వానకోయిలల కలకలములతోనూ, హంసల నాదములతోనూ, బిగ్గురు పక్షుల్ధ్వనులతోనూ ఒప్పుచుండెను. ఆ దిగుడు బావులకు నలుదెసల చిన్న చిన్న కాల్వలు గలవు. ఆ కాల్వల దరులపై ఎత్తైన వృక్షములు గలవు. వాటి ఎందలి జలములు అమృతతుల్యములు.
ఆ కాల్వలు మంగళకరములు, అలంకృతములు, ఆ బావుల పరిసరములు అసంఖ్యాకములైన లతలతోనూ, కల్పవృక్ష పుష్పములతోనూ, వివిధములగు పొదలతోనూ, గన్నేరు చెట్లతోనూ వ్యాప్తములైయుండెను. పిమ్మట కపీశ్వరుడు మేఘములను తాకుచున్న ఎత్తైన శిఖరముగల పర్వతమును జూచెను. ఆ పర్వతమునందు పెక్కుగుహలు ఏర్పడియుండెను. అది వివిధ వృక్షములతో శోభిల్లుచుండెను. ఆ పర్వతము రమ్యాతిరమ్యమైనది. ఆ కొండ నుండి క్రిందికి ప్రవహిస్తున్న ఒక నదిని హనుమంతుడు దర్శించెను. ఆ నది ప్రణయకుపితయైన ప్రియురాలు ప్రియునియోడి నుండి తటారున దిగిపోవుచున్నట్లుగా ఒప్పుచుండెను. కుపితయైన ఆ ప్రమదను తమ చేతులతో అడ్డగించి వారించుచున్న ప్రియా సఖులవలే, బంధువులవలే, నదీతీరమునగల చెట్ల కొమ్మలు జలములను తాకునంతగా వంగి ప్రవాహమును అడ్డగించుచున్నవాయననట్లు శోభిల్లుచుండెను. ప్రియ సఖులు వారించి నచ్చెజెప్పగా ప్రసన్నురాలై తన ప్రియుని జేరిటకు వెనుదిరిగిన కాంతవలే దారిమరల్చుకుని పర్వతాభిముఖముగా ప్రవహించుచున్న పునరావృతమైన నదిని ఆ కపివరుడు మరలగాంచెను. హరిప్రవరుడైన వాయునందనుడు ఆ పర్వత సమీపమున వివిధములగు పక్షుల గుంపులతో గూడిన పద్మసరస్సులను గాంచెను. అచట శీతల జలములతో నిండిన ఒక దీర్ఘికను, సరస్సును అతడు చూచెను. అది మణిమయ సోపానములతోనూ ముక్తాసికతములతోనూ శోభిల్లుచుండెను. దాని సమీపమున వివిధ మృగ సమూహములతో గూడి ఆశ్చర్యమునుగొలుపు విచిత్రవనములుండెను. విశ్వకర్మచే నిర్మితములైన మహాప్రాసాదములు విలసిల్లుచుండెను. అది విచిత్రములైన వనములతో అన్ని వైపులయందునూ చక్కగా అలంకృతమై యుండెను. అచటి వృక్షములలో కొన్ని పుష్పఫలభృతములై యుండెను. అవి పెక్కుల తావితానములతో బంగారు వేదికలతో ఒప్పుచుండెను. అచట హనుమంతుడు ఒక సిన్సుపా వృక్షమును జూచెను. దాని చుట్టూను దట్టముగా ఆకులు లతలు అల్లుకునియుండెను. అది బంగారు వేదికలతో పరివృతమైయుండెను. అచటి వివిధ ప్రదేశములను, కొండలను, సెలయేళ్లను, అగ్నికాంతులను విరజిమ్ము బంగారువన్నెగల ఇతర వృక్షములను హనుమంతుడు దర్శించెను. మేరు పర్వత, సువర్ణ, ప్రభలతో ప్రకాశించు సూర్యునివలే ఆ బంగారువన్నెల చెట్లకాంతుల మధ్య విరాజిల్లు మారుతి తనను బంగారు దేహముగల వానినిగా భావించుకొనెను. ఆ సింసుపావృక్షమునకు చుట్టూను కాంచన తరువులు గలవు. ఆ సింసుపావృక్షమునకు చిరుగంటలు అమర్చబడి యుండెను. వాయుప్రసారమునకు కదలుచున్న ఆ గంటలు నిర్విరామముగా ధ్వనించుచుండెను. అట్టి ఆ దృశ్యమును గాంచి హనుమంతుడు ఆశ్చర్యపడెను. ఆ సింసుపావృక్షము యొక్క కొమ్మలపై పుష్పములు విరబూసియుండెను. అది చక్కని మొగ్గలతో చిగుళ్లతో మనోహరముగా ఉండెను. దట్టమైన ఆకులతో అలరారుచున్న ఆ సింసుపావృక్షము ఎక్కి మారుతి ఇట్లు తలంపసాగెను. దుఃఖార్తయై రాముని దర్శించుటకై ఎదురుతెన్నులు చూచుచు ఇటునటు సంచరించెడి వైదేహి దైవవశమున ఇటు వచ్చినచో ఆమెను నేను చూచెదను. దుర్మార్గుడైన రావణుని ఈ అశోకవనము సంపెంగ చెట్లతో చందన వకుళ వృక్షములతో అలంకృతమై యుండుట వలన ఇది వర్ణనాతీతమై రమ్యముగానున్నది. పక్షిగణములచే సేవింపబడుచున్న ఈ పద్మ సరస్సుగూడా మిక్కిలి మనోహరముగానున్నది. కనుక శ్రీరామపత్ని అయిన జానకి పతియేడబాటు వలన కలిగిన తాపమును ఉపశమింపజేసుకునుటకై ఈ చల్లని ప్రదేశమునకు తప్పక రాగలదు. సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనది. ఆమె వనసంచారమున దక్షురాలు. సాధ్వియైన ఆ జానకి ఇచటికి వచ్చుట నిశ్చయము. అందమైన నేత్రములు గలదియు, శ్రీరాముని ధ్యాసతో కృషించినదియు, ఈవన విషయములను బాగుగా ఎరింగినదియు, పూజ్యురాలును అయిన సీతాదేవి ఈ వనమున సంచరించుచూ ఇచటికి తప్పక రాగలదు. శ్రీరామునికై పరితపించుచున్నదియు, 14 సంవత్సరముల పాటు నిత్యము వనవాస నియమములను పాటించుచున్నదియు అయిన ఆ వామలోచన సీతాదేవి ఇచ్చటికి తప్పక రాగలదు. జనకసుతయు శ్రీరాముని ప్రియ పత్నియు అయిన సీతాసాధ్వి లోగడ ఎల్లప్పుడూ వనచరులయడ ఎంతగానో ఆదరాభిమానములను చూపుచుండెడిది. శ్రేష్టమైన దేహము గలదియు, అక్షయోవన సంపన్నురాలను, ప్రాతస్సంధ్యాకాలమును గమనించునదియు అయిన జానకి పవిత్ర జలములుగల ఈ నదీతీరమునకు స్నానధ్యానాదులకై తప్పకవచ్చును. రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ప్రాణతుల్యైన సీతాదేవి మిక్కిలి శుభలక్షణములుగలది. మంగళప్రదమైన ఈ అశోకవనము ఆమె ఉనికికి అన్ని విధములుగా తగినట్టిది. చంద్రబింబాననైన ఆదేవి బ్రతికియున్నచో పవిత్ర జలములుగల ఈ నదికడకు తప్పక రాగలదు. మహాత్ముడైన హనుమంతుడు ఇట్లు ఆలోచించి శ్రీరామ పత్నిదర్శనమునకై నిరీక్షించుచు బాగుగా పుష్పించి యున్న దట్టమైన ఆకుల మధ్య దాగినవాడై నలువైపుల పరికించి చూడసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 14వ సర్గము.